వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ లైవ్ షో. తెలంగాణ కొత్త జిల్లాలకు రేపు సుముహూర్తం కూడా ఖరారైంది. అయితే తెలంగాణలో 31 జిల్లాలు ఇప్పటివరకు ఉంటాయని చెప్పి ఖచ్చితంగా తెలుస్తోంది. అయితే కేబినెట్ భేటీ అనంతరం పూర్తిగా వివరాలు బయటకు వస్తాయని చెప్పి చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు శాస్త్రీయత లోపించింది, శాస్త్రీయత లేకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు ప్రక్రియ మొత్తం సాగుతోందని చెప్పి ప్రతిపక్షాలు గట్టిగా విభేదిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, నిజంగా శాస్త్రీయత ఉందా లేదా, ఈ విషయాల మీద చర్చా కార్యక్రమం ఇవాళ చేపడుతున్నాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు గట్టు రామచంద్రరావు గారు, టీఆర్ఎస్ నేత, అలానే ఉమేష్ రావు గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, తర్వాత దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత, వీరు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అలానే మనతో అరవింద్ కుమార్ గౌడ్ గారు, టీడీపీ సీనియర్ నేత, వారు కూడా జాయిన్ అవుతారు. రామచంద్రరావు గారు, 31 జిల్లాలు రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించడానికి, అంటే పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇది పూర్తి శాస్త్రీయబద్ధంగా జరుగుతోందని చెప్పి అంటున్నారు. కానీ ప్రతిపక్షాలన్నీ ఎందుకు ఇంత గట్టిగా విమర్శిస్తున్నాయి? అంటే దీంట్లో ఒకటి, చిన్న రాష్ట్రాలు ఎట్లయితే అభివృద్ధి అని అందరం భావించామో చిన్న జిల్లాలు కూడా అభివృద్ధికరంగా ఉంటాయని భావించడంలో తప్పులేదు. రెండోది ఏంటంటే, ఒక కలెక్టర్ స్థాయిలో తను స్వయంగా పోయి విజిట్ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఉండాలి. పరిశీలన కూడా చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది, పెద్ద జిల్లాలన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. రెండోది కూడా ఇక శాస్త్రీయత అనే విషయానికి వచ్చేసినప్పుడు కేవలము 2+2=4 లాగా శాస్త్రీయత కనపడదు. ఉదాహరణకు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే విశాఖపట్నం దాకా గిరిజన ప్రాంతం అంతా ప్రత్యేక జిల్లాల కోసం డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి గిరిజన ప్రాంతం ఎంత చిన్న జిల్లా చేసినా అక్కడ నీకు వస్తుంది, విస్తీర్ణం పెద్దగా ఉంటుంది. ఉదాహరణకు భద్రాచలం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 350 కిలోమీటర్ల దూరం ఉండేది, ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక అసెంబ్లీయే. ఒక గ్రామ పంచాయతీ సుమారు ఈ గుట్ట దిగి ఆ గుట్ట దిగి 70-80 కిలోమీటర్ల దూరం ఉండేది. జనాభా చూస్తే నీకు 1000 జనాభా కూడా ఉండదు. కాబట్టి నువ్వు ఇన్ని కిలోమీటర్లే ఉండాలంటే అక్కడ వర్తించదు, ఇంత జనాభా ఉండాలంటే ఇక్కడ వర్తించదు. కాబట్టి శాస్త్రీయతకు అక్కడున్న పరిస్థితులు దాన్ని బట్టి కూడా చూడాల్సి ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మనం అనుకున్న పద్ధతిలో రానప్పుడు, ఖచ్చితంగా ఒక పని జరిగినప్పుడు విమర్శలు వస్తాయి. 83లో 84లో మండల వ్యవస్థ కూడా వచ్చినప్పుడు కూడా మా గ్రామం కలపలేదంటే, మా గ్రామం తీసేయాలంటే పెద్ద ఎత్తున అప్పుడు కూడా ఘర్షణలు జరిగినాయి. కాకపోతే మీడియా ఇంత లేదు కాబట్టి అప్పుడు పెద్ద కనపడలేదు. కానీ నేను అనేది ఏంటంటే, ఒక పని జరిగినప్పుడు ప్రతి విమర్శలు ఉంటూ ఉంటాయి. తను అనుకున్న జిల్లాలో తను అనుకున్న పద్ధతిలో రాలేకపోయినప్పుడు, తన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఒక మండలం పోయి పక్కన కలిసినప్పుడు, తనకు పట్టున్న ప్రాంతం కొంత పక్కకు పోయినప్పుడు, అది ఏ పార్టీలకు అతీతంగా ఒక నాయకుడికి వ్యక్తిగతంగా అది వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక పని జరిగినప్పుడు ఈ విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే, అతను పద్ధతిగా చిన్న జిల్లాలు కావాలన్న కోరికలో జనాభానో, లేదా ఆ ప్రాంతం అభివృద్ధినా, లేకపోతే ఇండస్ట్రియల్ పరిస్థితినా, లేకపోతే దాని ఆర్థిక పరిస్థితినా, లేదా వైశాల్యాన్నా, ఇవన్నీ చూసుంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఇక అఖిలపక్షాన్ని ఒకసారి 2 సార్లు పిలిచినప్పటికి కూడా ప్రజాప్రతినిధులతో మాత్రం చర్చిస్తూ ఉన్నారు. వాళ్ళకు టైం కూడా ఇచ్చారు, ఒక 1 మంత్ పోయి విషయాలు చెప్పండి అని. ఒక దశలో ఆందోళన పెరిగితే అనుకున్న దానికి మరో 4 జిల్లాలు పెంచడానికి కూడా సిద్ధపడ్డారు. ఫ్లెక్సిబుల్గానే ఉన్నారు తప్ప కరుడుగట్టి ఎక్కడ లేరు. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. జరగాల్సింది ఏంటంటే, ప్రతిపక్షం అన్నాక విమర్శించకపోతే వాళ్ళది కూడా తప్పు అవుతారు. కాబట్టి విమర్శించడం, ఆ విమర్శలు స్వీకరించి వీలున్నంత విమర్శించక తప్పదు కాబట్టి చేస్తున్నారని చెప్పంటున్నారు. దాంట్లో ఏమైనా అవకాశం ఉంటే సరి చేయడాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ 4 మండలాలు తీసేది, వాళ్ళకు కూడా అంతకంటే ఎక్కువ చెప్పడానికి వాళ్ళకు కూడా ఉండదు కదా. అయితే జిల్లాల అంశం ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పెట్టి వాళ్ళు జిల్లాలు చేస్తామని ఏర్పడినప్పుడు మేము కూడా స్మాలర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఉంటే మంచి అభివృద్ధి జరుగుతున్నటువంటి కాన్సెప్ట్లో మేము కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అందులో అయితే ఒకటి ఏంటంటే, ఇక్కడ పొలిటికల్ డిమాండ్స్ బట్టి ఇక్కడ జిల్లాలు ఏర్పాటు చేయడం అనేటువంటి ఒక పరిస్థితి జరిగింది. ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం అనే దాని వెనుక ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనం కూడా ఉంది. జిల్లాల ఏర్పాట్లు శాస్త్రీయత లోపించింది అనే మాట పూర్తి జగదిదీతం. అది అలా కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేశవరావు గారి కమిటీ చేశారు, ఫైనల్గా 4 జిల్లాలు ఇచ్చే ముందు ఆ కేశవరావు గారి కమిటీ దానికి శాంక్టిటీ ఏందో, అసలు వాళ్ళు ఏం అధ్యయనం చేసిరో నాకైతే అర్థం కాదు. 2-3 రోజుల మొత్తం ఫిర్యాదులు స్వీకరించి 2-3 రోజుల ముఖ్యమంత్రి గారు 4 జిల్లాలు ఏర్పాటు చేయడానికి ఇచ్చారు. నేను అడుగుతున్నా, అందులో మా జిల్లా ఒకటి సిరిసిల్ల. ఆ సిరిసిల్లలో కూడా ఒక మండలం 92,000 జనాభా, ఇంకొక మండలం 13,000 జనాభా. బాగా ఆలోచన చేయండి. మాదేం పెద్ద ఏజెన్సీ ప్రాంతం కూడా కాదు. రామచంద్రరావు గారు చెప్పినట్టు భద్రాచలం ఏరియా లాంటిది కూడా కాదు. ఆడ 92,000 జనాభాకు ఒక మండలం చేశారు, 13,000 జనాభాకు ఇంకొక మండలం. అంటే వీళ్ళు, నేనేమంటారంటే, శాస్త్రీయత తీసుకురావచ్చు. దీనికి సమయం ఎక్కువ ఇవ్వాలి. మా కాంగ్రెస్ పార్టీ, మా పిసిసి పార్టీ గారు నేను చెప్పింది కూడా అదే. మీరు సమయం ఎక్కువ ఇస్తే మనం సరిగ్గా ఆలోచించి చేయొచ్చు. మీరు హడావిడిగా చేసి మిగతా అంశాలను ఏదో పక్కదారి పట్టించాలని చెప్పి ఇదే అంశాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ శాస్త్రీయత లోపించింది అనేది కాంగ్రెస్ పార్టీ వాదించింది. కాబట్టి సిఎస్ ఆధ్వర్యంలో ఏడాది క్రితమే కమిటీ వేసాం, అది అంతా చర్చించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం దాని మీద చర్చించింది, తర్వాత కేశవరావు గారు కమిటీ వేశారు. ఇట్లా ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. నేను ఒకటే చెప్తాను, సిఎస్ ఆధ్వర్యంలో సంవత్సరం కింద కమిటీ వేసుకున్నామన్నారు. ఆ సిఎస్ ఎవరితో సంప్రదించిండు అంటే, ఇప్పుడు జిల్లాలు ఫస్ట్ 24 జిల్లాలు అన్నారు, తర్వాత 27 అన్నారు, తర్వాత 34 అన్నారు. అంటే ఇప్పుడు కొన్ని జిల్లాలు అనవసరంగా ఇస్తామని చెప్పి ప్రకటించి అక్కడ ప్రజా ఉద్యమాలకు ఊపిరి వేసింది వీళ్ళే. అక్కడ ఉద్యమాలు వస్తే మళ్ళీ తలొగ్గి
మళ్ళీ ఈ ఏర్పాటు చేసి తీసుకున్నారు వాళ్ళే. అయితే సిఎస్ కమిటీ ఎవరితోనే సంప్రదించి స్టేక్ హోల్డర్స్తో ఎవరితోనే సంప్రదించిందా, ఈ మండలం ఇందులో ఉండాలి, ఈ జిల్లాలో ఉండాలి అంటే ఆ మండలం వల్ల చర్చించిందా, 1,06,000 ఫిర్యాదులు వచ్చినాయి, ఎన్ని ఫిర్యాదులు పరిష్కరించారు, ఎంతమందిని పిలిచి మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక అఖిలపక్షం పెట్టారండి. వీళ్ళు కనుక ప్రజాస్వామ్యబద్ధంగా శాస్త్రీయంగా చేయాలనుకుంటే ప్రతి జిల్లాలో 2-3 సార్లు అఖిలపక్షం జిల్లా వైజ్ అఖిలపక్షాలు పిలిచి మాట్లాడాలి, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి. కాబట్టి ఒకటే ఒక అఖిలపక్షం పిలిచి ముఖ్యమంత్రి గారు వారు రాసుకొచ్చుకున్నదే వాళ్ళ అఖిలపక్షం ముందు పెట్టి ఇదే ఫైనల్ అని చెప్పి ఏదో తూతూ మంత్రంగా ఓ కేశవరావు కమిటీ వేసి మన ఏది సిఎస్ గారు కమిటీ వేసి మంత్రులకు ఉపసంఘం వేసి అన్ని మీ నిర్ణయాలే, మీరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలే అందరి మీద రుద్దారు. మేము అదే శాస్త్రీయంగా లేదు అని చెప్పే విషయం మేము శాస్త్రీయంగా నిరూపిస్తాం కాంగ్రెస్ పార్టీ. కానీ వీళ్ళు ముందుకు రారు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడం కోసమే ఈ జిల్లాలు ఏర్పాటు చేసిన మాట పూర్తి వాస్తవమైనటువంటి ప్రజల్లో జరుగుతున్న చర్చ కూడా. అర్థం పర్థం లేకుండా 31 జిల్లాలని ఏ మండలం ఎన్ని ఉన్నదో తెలియని పరిస్థితి, ఏ మండలం ఎక్కడ ఉంచాలో కూడా తెలియని పరిస్థితి. మా దగ్గర కూడా ఒక మండలం జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరం ఉండే, మళ్ళీ సిరిసిల్ల జిల్లా ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు తగ్గిపోయింది. మొదలు ఇచ్చిన నోటిఫికేషన్లో ఆ రకంగా ఎందుకు ఇవ్వాలి, శాస్త్రీయత ఎక్కడన్నట్టు. తర్వాత ఉద్యమాలకు తలొక్కి మళ్ళీ మీరు చేంజ్ చేసిరు కొన్ని, అయినా ఇప్పటికి కూడా దారుణంగా. వరంగల్ హన్మకొండ అయిందండి, హన్మకొండ ఒక జిల్లా, వరంగల్ ఒక జిల్లా, ఎట్లుంటుందండి? అంత అవసరం ఏమున్నది? ఆ వరంగల్కి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యతను దెబ్బతీసినట్టే కదా. ఇటువంటివన్నీ అశాస్త్రీయంగా చేసినట్టే మేము కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం కదా. కానీ దాన్ని వినిపించుకోవట్లేరు. అంటే మళ్ళీ ఏమంటారు, ఇంకా మమ్మల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాల్సింది ప్రభుత్వం, పిసిసి ప్రెసిడెంట్ కాదు. పిసిసి ప్రెసిడెంట్ జవాబుదారి కాదు దీనికి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాల్సింది ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసి కౌంటర్ వాదనలు చేసి వాళ్ళ మాట నెగ్గించుకోవడం కోసం చేసింది తప్ప ఇలా శాస్త్రీయత లేదు అహంకారపూరితమైన ధోరణిలో కూడా పోతుంది. 100% ఇందులో శాస్త్రీయత లేదు అని మేము శాస్త్రీయంగా నిరూపించగలిగే పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కానీ ముందుకు రాదు కదా, ముందుకు వస్తే మేము నిరూపిస్తాం. దిలీప్ కుమార్ గారు, మీరు కూడా తూతు మంత్రంగానే జరిగిందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? జిల్లాల సంఖ్యను పెంచడంలో తప్పేం లేదండి, దాన్ని సాధించవచ్చు ఎవరైనా. కాకపోతే ప్రజల అబ్జెక్షన్స్ మీరు నిజంగా స్టడీ చేశారా లేదా, అసలు గ్రౌండ్ రియాలిటీకి అవి అనుగుణంగా ఉన్నాయా లేవా అనేది డెఫినెట్గా ఎగ్జామిన్ చేయాలి. ప్రభుత్వం కల్పించాలి అట్లీస్ట్ ఆ విధమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేసినట్టు. సో ఈ కమిటీ వేయడం చాలా త్వరగా వాళ్ళ నివేదిక ఇవ్వడం ఇట్లాంటివన్నీ చూస్తే సీఎం ఏమనుకుంటున్నాడో ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా కమిటీలు రిపోర్ట్స్ చేసుకోవాల్సి వస్తుంది తప్ప నిజంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈరోజు డిస్ట్రిక్ట్స్ ఏర్పడాయని అనుకోవడానికి వీల్లేదు. చర్ల లాంటివి ఉందనుకోండి, అట్లాంటి మండలాన్ని కలిపి మీరు జిల్లా చేసి ఉంటే బాగుండేది, ఇన్యాక్సెసిబుల్గా ఉండేటువంటివి. అవేం కనపడట్లేదు, ఎక్కడో కొత్తగూడెం ఎక్కడో చర్ల. సో ఇట్లాంటివి మీరు నరసరావుపేట కావచ్చు, పెనప కావచ్చు, అటు మణుగూరు ఇంకెక్కడో ఉంటుంది. సో అది రియల్గా మీరు కొత్తగూడెంలో తీసుకొచ్చే అవసరం ఉందా లేదా? అదొకటే కాదు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఇది అవసరం ఉందని అవసరం లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, డాక్టర్లు, లాయర్ల సంఘాలు ధర్నాలు నిరసన తిరిగారు. మాకొద్దు జిల్లా అని, అందరేమో మాకు కావాలంటే వాళ్ళు మాకు వద్దని. సో అందులో అంటే హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఉంది ఆ జిల్లాకు. సో ఇవన్నీ చూస్తే ఏదో హరీబరీగా కొన్ని పొలిటికల్ ఎయిమ్స్, గోల్స్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. ఇది ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజల ముందుకి రావాలనేది కాన్సెప్ట్ మంచిదేనా? ఎందుకు అనుకుంటాం అది? అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెవలప్మెంట్ లేనప్పుడు అందరు అధికారులు అందుబాటులో ఉండాలనే ఆలోచన కూడా చేద్దాం, మంచి ఆలోచన. కానీ ఆ రకంగా జరిగితే మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఇంకొకటి చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే అన్ఫార్చునేట్లీ నేను ఒక 8 years ప్రజాప్రతినిధిగా ఉండి ఈ మాట చెప్తా ఉన్నా, ఇప్పటికీ కూడా ఆ బ్రిటిష్ కాలం నాటి బాబుల పెత్తనమే జరుగుతుంది. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు పెట్టావంటే ఆయన చెప్పింది ఐపీఎస్ ఆఫీసర్, కొన్నేదో జిల్లాలకు అసలు ఐపీఎస్లే బాధితులని ఒక స్టేట్మెంట్. ఐపీఎస్లు బాధితులు ఏంటంటే జిల్లాలకు అసలు అంటే లా అండ్ ఆర్డర్ ఇక అసలే వాళ్ళ కంట్రోల్లో ఉండి చచ్చిపోతున్నారు జనం అంటే మొత్తం జిల్లా పెత్తనం కూడా ఐపీఎస్కి ఇస్తా అంటే ఇంకేమైనా ఉందా? అసలు ఎవరు చెప్పుకోవడానికి కూడా దిక్కుండదు. ప్రజాప్రతినిధులు చాలా మందిని వాళ్ళు కించపరుస్తూ చూస్తారు, వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తులు అధికారులు పట్టించుకోరు. ఉన్న 10-12 మంది ఐఏఎస్లతోనే తలకాయ నొప్పి, ఐపీఎస్లతో తలకాయ నొప్పి అంటే ఇప్పుడు 31 మంది పెత్తనం పెడుతున్నాం అంతా జాయింట్ కలెక్టర్లతో. వాటెవర్ అంటే నేను ఏమంటున్నానంటే దీన్ని చేసేటప్పుడు నా రిక్వెస్ట్ అంటే గవర్నమెంట్, మా మిత్రుడు రామచంద్రరావు సీనియర్, నేను వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సీఎం దృష్టికి తీసుకెళ్ళండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మీరు ఇది చేసిన తర్వాత జెడ్పీ చైర్మన్ కిందనే ఐఏఎస్లు పనిచేసేటట్టు చేయండి. ఐఏఎస్ ఆఫీసర్ జిల్లాకు బాధ్యుడైన వాడు డైరెక్ట్లీ షుడ్ వర్క్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ జెడ్పీ చైర్మన్ అండ్ డిఆర్డీఏ వ్యవస్థ రద్దు చేయండి. ఐపీఎస్ కూడా ఆయనకి ఆన్సరబుల్ చేయండి. ప్రజాప్రతినిధులకు మీరు ఏదైతే 72-73 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలు బలోపేతం చేయడానికి ఆ రోజు పార్లమెంటు చట్టం చేసిందో ఈ రోజు వరకు కూడా చాలా ప్రభుత్వాలు చేయట్లేదు. ఎందుకంటే అధికారులు పోగొట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. దానివల్ల ఏమవుతుందంటే ఐఏఎస్లు ఐపీఎస్లే రూల్ చేసిన పరిస్థితి. ఇక్కడి నుంచి అసలు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కంటే మించిన వాడేవాడు, అది ఏ పార్టీ వాడమే కానీ అతనికి మీరు అధికారులు బదలాయించేటువంటి పరిస్థితి ఉందా? స్థానిక సర్పంచులు కానీ లేదా
ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ వాట్ ఎవర్ మీరు అనుకున్న ఎంపీలకు కానీ వాళ్ళకే మీరు సర్వాధికారులు ఇచ్చే పరిస్థితి కనుక మీరు, ఎందుకంటే బంగారు తెలంగాణ కొత్త కాన్సెప్ట్, సీఎం కొత్త జిల్లాలు తీస్తున్నాడు, చాలా సంతోషం. ఆయన అడిగిన 4 కూడా ఇచ్చిపారండి, నాకెందుకు దసరా నన్ను ఎందుకు తిట్టాలన్నాడు, చాలా సంతోషం, మీరు స్వాగతిస్తున్నారు. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ ఇంకా ఎక్కువ మంది బాబులను, అది బాబులు ఎందుకంటున్నా అంటే బ్రిటిష్ లెగసీ అది ఇంకా ఇండియాలో కంటిన్యూ అవుతుందండి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎవ్రీవేర్ ఇన్ కంట్రీ ఆల్సో. సో ఎల్స్వేర్ ఇన్ కంట్రీ ఆల్సో కంటిన్యూ అవుతుంది. ఈ విధానానికి కనీసం తెలంగాణలోనే మనం స్వస్తి చెప్పాలి. ఈ బాబులకు అధికారం ఇచ్చే పని కనుక మీరు మానుకుంటే మీరు 37 కాదు 40 జిల్లాలు చేసినా మేము స్వాగతిస్తాం. మీరేమంటారు? అంటే అశాస్త్రీయంగా జరుగుతుంది, తూతు మంత్రంగా జరుగుతుంది ఈ కమిటీలు వేయటం, ఇదంతా కూడాను 31 జిల్లాలకి అని చెప్పేసి టీడీపీ గానీ బీజేపీ గానీ ఇద్దరు ఒకటే మాట అంటున్నారు. అంటే పూర్తి శాస్త్రీయబద్ధంగా జరుగుతుంది, అసలు వాళ్ళలో ఆలోచన ఇది లేదని చెప్పి కేసీఆర్ గారు నిన్న కామెంట్ చేశారు. అవగాహన లేకుండా కామెంట్స్ చేస్తున్నారని. కేసీఆర్ గారు ఏం చెప్పింది అనేది వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకుంటారు కాబట్టి ఆ విషయం చెప్పిండొచ్చు. శాస్త్రీయంగా జరగలేదనేది స్పష్టంగా మనకు మీడియాకి కానీ లేకపోతే అన్ని రాజకీయ పార్టీలకు కానీ, వారు ఎప్పుడైతే అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మనం మాట్లాడుకుందాం, ఇప్పుడేం ఫైనల్ చేయటం లేదు, మళ్ళా వచ్చినటువంటి వారి యొక్క జిల్లాల నుంచి వచ్చినటువంటి అబ్జెక్షన్స్ తీసుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం, మన అందరం కలిసి చేద్దామని మాట చెప్పిన తర్వాత వారు మళ్ళా మీటింగ్ పెట్టినటువంటి సందర్భం లేదు. లాస్ట్ ఫైనల్ గా వాళ్ళ రాజకీయ పార్టీని పిలిచి మాట్లాడి ఫైనల్ చేసినట్టు కనిపిస్తాం. అంటే ఒకసారి వద్దనుకున్న జిల్లాలు ఫస్ట్, తర్వాత జిల్లాలు ఇవ్వటం, ప్రెషర్తో ఇవ్వటం, ఇవన్నీ కూడా శాస్త్రీయంగా మన దగ్గర అధికార యంత్రాంగం ఎంత ఉంది, మన దగ్గర జిల్లాల కెపాసిటీస్ ఎంత ఉన్నాయి, విస్తీర్ణం, ఇవన్నీ చూసుకుంటే శాస్త్రీయంగా మనం రోజు డిస్కషన్ చూస్తున్నానండి నేను కూడా. ఈ అసలు శాస్త్రీయత లేదు. అప్పుడు మన తెలంగాణ ఒక దేశమైనట్టు, ఒకరికి అప్పచెప్పినట్టు, దానికో రాజు వచ్చినట్టు ఉన్నదండి. తెలంగాణ ఒక దేశం అయిపోయింది, తెలంగాణకు ఒక రాజు వచ్చినట్టుగా అనిపిస్తున్నది. రాజు ఎట్లా చెప్తే అట్లా వినాల్సిన అవసరం మనకు కనిపిస్తున్నది. ఏ రాజకీయ పార్టీకి వాయిస్ లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేకుంటే లోపలేసేస్తా. ఎవరైనా కానీ అధికారులు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఇది దేశం అయిపోయిందా, మా తెలంగాణ దేశం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. చాలా ఆనందం, మా దేశం అయిపోయిందని. మాకు రాజు వచ్చిండు, రాజు ఎట్లా చెప్తే అట్లా నడుస్తుందండి. ఏకంగా స్వతంత్రత ప్రకటించుకుంటే సంతోషిస్తాం. రాజు ఎట్లా చెప్తే తెలంగాణలో అనేది మాత్రం ప్రజలందరూ చూస్తా ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అఖిలపక్షం బ్రదర్ ఒక్క నిమిషం, మీరు ప్రజలందరూ చూస్తా ఉన్నారు. బీసీల గురించి, ఎస్సీల గురించి ఈ రోజు మేలుకు వస్తా ఉంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడ, రోజుకొక వాగ్దానం, మేనిఫెస్టోల వాగ్దానాలు ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి సందర్భం లేదు. కొత్త ఇష్యూని తీసుకురావడం, పాత ఇష్యూని మొదలు పెట్టడం, ఇది చాలా స్వాగతించాం మేమందరం. జిల్లాలు డివిజన్ చేయటం, పరిపాలన, తర్వాత ఇచ్చినటువంటి సౌకర్యాలను ప్రజలకు చేకూర్చడంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాస్వామ్యంలో దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ప్రజలందరికీ ఉంటుంది, రాజకీయ పార్టీలకు ఉంటుంది. కానీ ఇది ఒక శాస్త్రీయంగా ఉండాలి. ఈ రోజు ఒక తెలుగు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నదండి, రేపు ఇంకో రాజకీయ పార్టీ వస్తుంది. ఇది రాజకీయ కోణం నుంచి తమ రాజకీయ పార్టీకి అనుకూలంగా చేసుకున్నటువంటి విధానం కరెక్ట్ అయింది కాదు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా, అంటే రేపు ఇంకోరికి దారి చూపించినట్టు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా దారి, ఇప్పుడు సందర్భం కాదు, వారు అవినీతిని ఎట్లా దారి చూపించారో ఈ యొక్క మనం ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టొచ్చు, ప్రజల్ని ఏ విధంగా చేసి మన యొక్క పభ్యాన్ని గడుపుకోవచ్చు అనే ఆలోచన, ఒక రాజరిక పరిపాలన వచ్చిందా అని మాత్రం మా అందరికి కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల. నేను అడ్డుపట్టను, వాళ్ళు చెప్పినని చెప్తే తర్వాత నేను చెప్పడం వీలవుద్ది, మళ్ళీ మధ్యాహ్నం రాకుండా. నేను అనేది ఏంటంటే, ఇక్కడ నలుగురం కూర్చున్నాం, ఇప్పుడు టీఆర్ఎస్ పరిపాలిస్తుంది, ఈ ముగ్గురు కూడా పరిపాలించిన వాళ్ళే. కాంగ్రెస్ పరిపాలించింది, బీజేపీ ఇప్పుడు పరిపాలిస్తూనే ఉంది, తెలుగుదేశం కూడా ఎక్కడో అక్కడ పరిపాలిస్తూనే ఉంది, గతంలో పరిపాలిస్తుంది. మనం వీళ్ళు మాట్లాడినప్పుడు మేము పలానా విషయంలో 4 సార్లు మేము అది అఖిలపక్షాన్ని పిలిచాం, మీరు ఎందుకు పిలవట్లేదు అంటే ఒక అర్థం ఉంటుంది. గతంలో వీళ్ళు పరిపాలించిన వాళ్ళు ఎన్నిసార్లు అఖిలపక్షాలు పిలిచారు అంటే వాళ్ళు అఖిలపక్షం మధ్యన నేను అడుగుదలుచుకుని ఇప్పుడు రామచంద్రరావు గారు చెప్పండి, ఇప్పుడు అఖిలపక్షం పిలుస్తామని చెప్పింది ముఖ్యమంత్రి కాదా? నేను అబ్జెక్షన్ ఏంటంటే అఖిలపక్షం పిలుస్తాము చెప్పదలుచుకుంటే ఇప్పుడు నువ్వు మాట్లాడినా 60 చెప్పండి. అఖిలపక్షం వినండి సార్, అఖిలపక్షం పిలుస్తామని చెప్పింది ఎవరు? ముఖ్యమంత్రి కదా. అఖిలపక్షాన్ని పిలిచినా మీ పక్షాన్ని అయిపోయింది, నన్ను చెప్పండి. అధికార పక్షాన్ని పిలుచుకున్నారని గుర్తు చేయదలుచుకున్నా. మధ్యాహ్నం రాకుండా ఉంటే మాట్లాడతాను. నేను చాలా చక్కగా మీరు ముగ్గురు విమర్శించిన విన్నా నేను. అంటే మీరు గతంలో పరిపాలించిన వాళ్ళు నేను అడుగుతారు సార్, మీరు షెట్టి మించి తిడతాను, షెట్టి కింద తిడతాను అనరా?
ఇప్పుడు నన్ను విమర్శించేటప్పుడు నువ్వేం చేసినా అడుగుతాం కదా. ఇప్పుడు వీళ్ళు ఏమవుతుందంటే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడల్లా ప్రజలు మరి నువ్వేం చేసినావు అని ప్రశ్నించే పరిస్థితికి వస్తూ ఉంది. అందుకని గ్రామాల్లోకి వెళ్లకుండా వీలున్నంత వరకు హైదరాబాద్లోనే మాట్లాడడం అనేది ప్రతిపక్షాల పాత్రగా పెట్టుకునేవి. అంటే గ్రామాల్లో మీరు ఏ పని చేయండి, అదే చెప్పా 83లో మండల వ్యవస్థ వచ్చినప్పుడు కూడా మా గ్రామాలు ఎందుకు కలపలేదని, మా గ్రామాలు ఎందుకు కలిపారనే విమర్శలు అప్పుడు కూడా వచ్చాయి. కానీ మండల వ్యవస్థని మనం ఎంత స్వీకరిస్తున్నాం ఈ రోజు అంటే ప్రాక్టికల్గా వచ్చిన తర్వాత దాని ఫలితాలు మనకు కనపడతాయి. నేను అనేది ఏంటంటే ఒక పని జరిగినప్పుడు విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. ఇక వాగ్దానాల విషయాలు మాట్లాడాలని వస్తాయి. వాగ్దానాలు ఇక్కడ నేను చెప్తాను, తెలుగుదేశం మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు ఇంటింటికి ఇస్తామని చెప్పారు. ఇక్కడ కాకపోయినా ఎక్కడో కూడా అధికారంలోకి వచ్చాం. ఎన్ని నెలలకు ఇచ్చాం 2,000 రూపాయలు? 71లో చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇంటికో బర్రె అని. ఇప్పుడు బర్రె లేని ఇల్లు నీ ఊళ్ళలో చూపెట్టను. లేదు విదేశాల నుంచి మేము బ్లాక్ మనీ తీసుకొచ్చేసి ఇంటికి పంచితే 80,000 రూపాయలు తగ్గకుండా పంచితే 80 లక్షల రూపాయలు తగ్గకుండా వస్తాయని చెప్పిన బీజేపీ ఎంత తీసుకురాగలిగినాం? అంటే మనం వాగ్దానాలు చేసిన వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రయత్నం ఇవాళ జరుగుతుందా రేపు జరుగుతుందా నేను ఎందుకు చేయలేదని వాళ్ళు అంటలే, వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నానే. కాబట్టి ఒక దశలో రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. రాజకీయ పార్టీలు ఏమైనా సన్యాసం పనిచిపోతే మీరైనా నేనైనా ఎవరైనా రాజకీయాలు చేస్తాయి. బట్ నేను అనేది ఏంటంటే అఖిలపక్షాన్ని ఒకసారి పిలిచిన తర్వాత మీరు చెప్పింది విన్న తర్వాత మేము అధికారంలో ఎందుకు మీరే ఉండొచ్చు కదా. మీరు చెప్పింది వినరు కదా. మీ అభిప్రాయాలు తీసుకుంటారు, నిర్ణయాలు చేస్తారు. నిర్ణయం మంచిదా కాదా తేల్చాల్సిందంటే ప్రజలు తేల్చాలి. అది ప్రతిపక్ష పాత్ర కరెక్ట్ ఉందా లేదా, ప్రభుత్వ పాత్ర కరెక్ట్ ఉందా లేదా అనేది అది తేల్చాల్సి ఉంది. ఇక రాజులు రాచరికాలు అంటే ఎవరికి వాళ్ళే రాజులు, ఎవరికి రాజులు. నీ నాయకుడు నీకు రాజుగా కనపడతాడు, నా నాయకుడు నాకు రాజుగా కనపడతాడు. నీ నాయకుడు మంచిగా కనపడతాడు. రాజశేఖర రెడ్డి గారు అరవింద్ గారికి అవినీతి పరుడుగా కనపడతాడు. చంద్రబాబు నాయుడు పరమ అవినీతి పరుడుగా నాకంటికి కనపడతాడు. ఇది కామన్. అది ఒకరికొకరు విమర్శించుకోవడం. మనం ఎడ కూర్చొని వాళ్ళని తిట్టించే బదులు నేను అనేది ఏంటంటే ఒక పని జరిగినప్పుడు ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఆ విమర్శల్లో మానక అవకాశం ఉన్నంత వరకు మనం అమలు చేస్తాము. ప్రభుత్వం చేసిన తప్పు అయితే ప్రజలు స్వీకరిస్తారు. ప్రజలు దాన్ని మరోరంగా నిర్ణయం చేస్తారు. గట్రామ్ చంద్రబాబు గారికి మరి కేసీఆర్ ఎట్లా కనబడుతున్నారో చెప్పాలి. ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి కనబడుతున్నా లేక రాజు కనబడుతున్నా? నేను ముందే చెప్పాను, ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి కాకపోతే అహమాత్రం అఖిల పక్షాన్ని కూడా పిలవడు. నేను అడుగుతాను, ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎవరు? ఒక నిమిషం చెప్పడం అన్నా, అఖిల పక్షాన్ని పిలుస్తామని చెప్తాము, చెప్పారు, పిలిచారు. ఇది ప్రజలతో ముడిపడిన అంశం కాదా? ఇది మీ ప్రభుత్వం? నేను ఒక మాట అడుగుతాను, ఇప్పుడు ఒకటండి, మీరు అఖిలపక్షం పిలిచి చేయాల్సినటువంటి ప్రాముఖ్యత గల అంశమనే కదా మీరు అఖిలపక్షం పిలుస్తా అని చెప్పింది. అఖిలపక్షం పిలుస్తా అని చెప్పింది ప్రభుత్వమే కదా, ముఖ్యమంత్రి గారే కదా. మరి అంటే అఖిలపక్షం పిలవకుండా మీ సొంత పక్షాన్ని పిలుచుకొని ఫైనల్ చేయడం, మీ సొంత పక్షంలో కేశవరావునే కమిటీ చేసుకోవడం అన్ని మీరే చేసుకున్నారు. ప్రభుత్వంలో ఉన్న చీఫ్ సెక్రటరీ మీకు సంబంధమే. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది, శాస్త్రీయంగా జరిగింది, అందరినీ కాన్ఫిడెన్స్ తీసుకొని చేసి చెప్పాలండి. నేను చెప్పింది ప్రజలకు వాళ్ళ మీతో వాదన కాదు. నాకు మీరు ఎవరిని కాన్ఫిడెన్స్ తీసుకున్నారు? కేశవరావుని కాన్ఫిడెన్స్ తీసుకున్నారు, మీ చీఫ్ సెక్రటరీ కాన్ఫిడెన్స్ తీసుకున్నారు, మీ జిల్లా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకున్నారు. ప్రజలను ప్రతిపక్షాలు ఎక్కడ కాన్ఫిడెన్స్ తీసుకున్నారు? ప్రజలు కూడా ప్రతిపక్షాలు ఇదే అహంకారం. ప్రజలు కూడా ఇది కూడా అధికార పక్షమైన ప్రతిపక్షమైన గమనించాలి. ప్రజాస్వామ్యంలో అధికార పక్షమైన ప్రతిపక్షమైన ప్రజల నుంచి వచ్చింది. ప్రజలను కాన్ఫిడెన్స్ తీసుకున్నాం, ప్రతిపక్షాలను తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే మూర్ఖత్వం. మరి శాసనసభలో ఎవరు ప్రతిపక్షంగా ఉండకుండా చేసేయండి. మరి డెమోక్రటిక్ పద్ధతి మీద మీకు నమ్మకం లేదు, మీకు అంత అహంకారం పెరిగినప్పుడు మేము చేయగలిగేది ఏముంటుంది? మీకు ప్రజలే సమాధానం ప్రజలే ఇస్తారు. ఒక నిమిషం నేను ఒక మాట చెప్పండి. నేను అనేది ఏంటంటే మీరేం చేయాలంటే కొద్దిగా విమర్శించడమే హక్కు కాదు, విమర్శను స్వీకరించడం కూడా ఒక రాజకీయ చిత్రత. నేను అనే పదం ఏంటంటే, నేను అనేది ఎక్కడంటే ప్రతిపక్షం తీసుకోవాలి. యాదాద్రి జిల్లా చేయమని మోతుపల్లి నరసింహుడు అంటాడు, యాదాద్రి చేయొద్దని జనగామ వాళ్ళు అంటారు. యాదాద్రి జిల్లా అనగానే మోతుపల్లి నరసింహులు గారు సీటు పంచి చెప్పేది రైట్ అంటే అయితే ఒక అర్థం శాస్త్రీయత చేయకండి. ఒత్తిళ్ళ లొంగకపోతే ఎన్టీ రామారావు దించేసినప్పుడు, రామ్లాల్ దించినప్పుడు ఒత్తిళ్ళ లొంగకపోతే తిరిగి ముఖ్యమంత్రి అంటే చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ కదా ఆ రోజు చేసింది. అంతకంటే ప్రజాస్వామ్యం కూని అయింది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ చేసింది. అరే ఎన్టీ రామారావు దింపినప్పుడు ఒత్తిళ్ళకు లొంగి మళ్ళీ ముఖ్యమంత్రి చేయకపోతే ఎందుకు చేశారు? ఎన్టీ రామారావు దింపిన అట్లా మాట్లాడతావు ఎట్లా? పరిపాలన చేస్తారా? ఎన్ని తప్పులు చేసిన పక్కన తిడతావా? తప్పులు చేస్తావా? ఎదుటి వాళ్ళని తప్పులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని దించి ఒత్తిళ్లకు లొంగి మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారే, అది కాంగ్రెస్ పార్టీ కదా. నువ్వు కాంగ్రెస్ సమాధానం లేక కౌంటర్ నీకు చెప్పనిస్తే కదా.
సమాధానం చెప్పనిస్తే కదా. ప్రజలకు తప్పుదారి పెట్టిద్దాం నా బాధ. ప్రజలను తప్పుదారి పెట్టకండి. మీ దారి కరెక్ట్ అయితే ఆ దారిని ఎందుకు కూర్చోబెడతారు మిమ్మల్ని? మీ దారి కరెక్ట్ కాదని ఆ దారిని కూర్చోబెట్టారు. 2019 మా స్థానానికి మీరు ఉమేష్ రావు గారు అడిగిన వాటన్నిటికీ మీరు సమాధానం రామచంద్ర గారు మీరు సమాధానం చెప్తారు గారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తారు కానీ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ లైవ్ షో. తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపక్షాల విమర్శల అంశంపై చర్చా కార్యక్రమం కొనసాగుతోంది. రామచంద్ర గారు చూసుకుంటే మనకి ఉమేష్ రావు గారు కానీ లేకపోతే దిలీప్ కుమార్ కానీ అరవింద్ గారు కానీ చాలా చేశారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో శాస్త్రీయత అయితే కనిపించట్లేదు. పూర్తిగా ప్రలోభాలు కానీ లేకపోతే డిమాండ్లకు తలొగ్గే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని. ఇప్పుడు చేసింది అధికార పార్టీ కాబట్టి వీటన్నింటికి ఆందోళనన్నింటికి అధికార పార్టీ కారణం అని చెప్పడంలో ప్రతిపక్షాలు తప్పు కూడా ఏం కాదు. కానీ బట్ నేననేది అంటే ఆ ప్రతిపక్షంలో మాత్రం ఏకగ్రీవం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. పాయింట్ ఏంటంటే ఒక పని జరిగినప్పుడు మా గ్రామం ఏం జరగలేదు ఆ గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళు సమర్థిస్తారు. ఇప్పుడు శంషాబాద్ జిల్లా ఎందుకని ఒకరు ప్రశ్నించారు. శంషాబాద్ జిల్లా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు జిల్లా అనగలరా? అనలేదు. ఇప్పుడు జనగాం జిల్లా చేశారు, లేదా డికే అరుణ గారి జిల్లా చేశారు. డికే అరుణ గారు ఒత్తిళ్లకు లొంగి చేశారు, కేసీఆర్ తప్పు చేశాడు అని అనగలరా? తప్పు చేస్తే డికే అరుణ గారు తప్పంటదా? ఇప్పుడు ఖచ్చితంగా మా జిల్లా వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు మంచి చేశారనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే చేయగలిగిన వాటికి ఆందోళన జరిగినప్పుడు ప్రజల అభిప్రాయం కనుక కొంచెం భిన్నంగా వస్తుంది అనుకున్నప్పుడు ఒక అడుగు వెనక్కేయడము అది రాజకీయ మేలే తప్ప కీడేం కాదు. ఉదాహరణకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆ పేరు మార్చాలని ప్రయత్నం చేసినప్పుడు అది ఎందుకు మార్చాలి పేరుని ప్రజలు వ్యతిరేకత వస్తే అతను వెనక్కి తగ్గాడు. అది ఆ పేరుని కొనసాగించాలి. అది తప్పు కూడా కాదు. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయం మనం చేసిన నిర్ణయం వ్యతిరేకం వస్తుంది అనుకున్నప్పుడు దానికి అనుకూలంగా మారడం కూడా తప్పు కాదు. నేను అనేది ఏంటంటే ఒకవేళ కనుక శాస్త్రీయత లేదంటే ఒక పలానా జిల్లాలు చేయండి, ఇది ఈ రాష్ట్రం మొత్తంలో ఇది మ్యాప్ అని చెప్పి ఏదన్నా పార్టీ ఒక తీర్మానం చేసి ఇన్ని జిల్లాలు ఉండాలి, ఇన్ని జిల్లాలు ఇవ్వగలని స్వయంగా చెప్పగలిగారా? చెప్పలేకపోతున్నారు. ఎక్కడ ఆందోళన ఉంటే అక్కడ ఆందోళన దానికి మత్తిస్తున్నారు. ఇక్కడ జిల్లా కావాలన్నా ఆ జిల్లాకు మత్తిస్తున్నారు, ఈ జిల్లా వద్దు అనగానే ఇక్కడ మత్తిస్తున్నారు. ఎక్కడ ఆందోళన జరిగితే అక్కడ ప్రతిపక్షాలు చేరుతున్నాయి తప్ప వాళ్ళు కూడా కంప్లీట్గా తెలంగాణ మీద ఈ జిల్లాలు ఉండాలి, ఈ జిల్లాలో ఒక ప్రత్యామ్నాయం చూపలేకపోతూ ఉన్నారు. ఇప్పుడే పార్టీ చేసిన తప్పు అనుకున్నప్పుడు మీ పార్టీని చూపగలగాలి. ఎందుకంటే మాకు అధికారం వచ్చినప్పుడు చూడటానికి కాదు, ఇప్పుడు కూడా ప్రత్యామ్నాయం చూపెట్టచ్చు. మీరు అలా చేసిన తప్పు, ఇలా చేస్తే కరెక్ట్ అని చెప్పడం కూడా తప్పు కాదు ప్రజలకి. నేను అనేది ఏంటంటే అధికార పార్టీ ఇప్పటికి కూడా ఫ్లెక్సిబుల్గానే ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే లేకపోతే మొండిగా పోదలుచుకుంటే నీకు గద్వాల జిల్లా చేయరు, జనగాం జిల్లా చేయరు. మొండిగా పోవడానికి ఆయన సిద్ధంగా లేడు, ప్రజల అభిప్రాయంగా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంకా మా ఏమైనా అవసరం ఉంటే మీరు స్వయంగా మాట్లాడడం, లేదా మెమోరాండాలు ఇవ్వడం, లేదా ఆయా జిల్లాలు ముందు మీరు ఒక ఏకాగ్రహం రావడానికి చేయాలి తప్ప విమర్శలే ప్రధానం కాకూడదు. చెప్పండి దిలీప్ కుమార్. ఇప్పుడు ఒకటేంటంటే వారు చెప్పిన మాటల్లో ఒకవేళ సీఎం గద్వాలు ఒప్పుకున్నా, లేకపోతే ఆ 3 జిల్లాలు ఇతర జిల్లాలు అడిగారు కదా, ఇది సిరిసిల్ల కావచ్చు, ఇట్లాంటి జిల్లాలో ఆయన ఒప్పుకున్నాడంటేనే మీది సైంటిఫిక్ కాదని అర్థం. ముందు ఒక ప్రకటన ఇచ్చారు, ఈ ఒత్తిడి ఎవరైనా కానీ లేదా ప్రతిపక్షాల సూచనలు కానీ, అంటే మీరు అంతకుముందు ఈ డిమాండ్ లేదా? జనగామ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, హిస్టారిక్గా అది ఫేమస్. అది దాన్ని మీరు ఎందుకు గద్వాల కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇట్స్ హిస్టారికల్లీ సిగ్నిఫికెంట్ అండ్ ఇంపార్టెంట్. దాన్ని మీరు ఇగ్నోర్ చేసి ఓ డ్రాఫ్ట్ ప్రజలలో రిలీజ్ చేసి మళ్ళీ వాటిని యాక్సెప్ట్ చేసే సందర్భంలోనే సీఎం తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్న అర్థమవుతుంది. అక్కడ వీఆర్ హ్యాపీ. నేను ముందే చెప్పాను, జిల్లాలను స్వాగతిస్తున్నాం. కానీ మీరు తీసుకున్న ప్రతిపాదనలు కానీ స్వీకరించిన అభ్యంతరాలు కానీ వాటిని మీరు సైంటిఫిక్ అనలైజ్ చేయకుండా మీ ఇష్టం వచ్చిన రీతిగా చేసినడానికి ఈ 2 ఎగ్జాంపుల్ చాలు మీకు. అట్లాగే వరంగల్ కూడా వద్దంటే చేసుకుంటే సంతోషించేవాళ్ళం మేము, నేను వరంగల్ వాడిని కాబట్టి. కానీ అది జరగదు. మరి ఎందుకు, ఏ కారణం తెలియదు. కాబట్టి దాంట్లో ఇంకేదో కారణం ఉందని అర్థమవుతుంది. ఎక్కడైతే మీరు 3 జిల్లాలు యాక్సెప్ట్ చేసినందుకు మేము సంతోషిస్తున్నామో అది కూడా వద్దన్నప్పుడు ఆగిపోయి ఉంటే పర్వాలేదు, ప్రజల అభ్యంతరాలు అయితే ప్రతిపక్షాలు దాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉన్నామని చెప్పేసి అంటున్నారు కదా. అదే అది ఒక ఆస్పెక్ట్. అందుకే ముందే చెప్పాను, వీఆర్ వెల్కమింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను, గోదావరి అవుతున్నటువంటి చెర్ల కావచ్చు, ఇంటీరియర్ ఉన్నట్టు మణుగూరు కావచ్చు, పినపాక కావచ్చు, మీరు అవన్నీ ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్ చేసి ఉంటే బాగుండేది. ఎప్పటి నుంచో ఉంది ట్రైబల్స్ అన్ని కలిపి. ఇక్కడే కాదు, ఒరిస్సాలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబల్ జిల్లాలు కలిపి కూడా ఒక ట్రైబల్ స్టేట్ అయితే ఏమైనా డిమాండ్ ఉంది చాలా సుదీర్ఘకాలంగా. ట్రైబల్స్ ఇప్పుడు వాయిస్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి? ప్రజలు ఏ ప్రజలండి? ఎవరు వచ్చి అడుగుతారు మళ్ళీ? ట్రైబల్స్ వచ్చి మనం డిమాండ్ చేస్తారు. ట్రైబల్కి అడ్మినిస్ట్రేషన్ తీసుకునే బాధ్యత చదువుకున్న నీ మీద, నా మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ట్రైబల్స్ మనం ఎప్పుడు అడగరు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అంటే అర్థం చేసుకోవచ్చు, 70-80% ఎడ్యుకేటెడ్ ఉంటారు. వెంటనే సాయంత్రం కల్లా ఈమెయిల్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. ట్రైబల్ నుంచి ఏమొస్తుంది మీకు? అంటే ఎడ్యుకేషన్ మీరు ఇవ్వనంత వరకు, కనెక్టివిటీ లేనంత వరకు ఆ ప్రాంత ప్రజలు వాళ్ళ వాయిస్ మీకు వినపడదు. అన్లెస్ యూ లిజన్ టు వాట్ దట్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ సేస్. ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడాల్సిన అవసరం లేకుండా ప్రతిపక్షాలు ముందు సిస్టమేటిక్గా డిమాలిష్ చేశారు. ప్రతిపక్షాలు సాధ్యమంత వరకు లేనే లేదుగా.
ఎక్కడో పాపం అక్కడ ఇక్కడ లేచి ఎవరైతే నీకు వద్దనుకున్నావో ఆయన మాట్లాడితే అది వినే పరిస్థితులు లేవు. సో నేను ఇది కరెక్ట్ కాదు, ఈయన అన్న మాటకు నేను అంటే సారీ టు సే ఐ హ్యావ్ టు యాక్ట్, నేను కూడా ఆయన సమర్థించాల్సి వస్తుంది. అంటే రాజుకు తోచిందే నిర్ణయం తప్ప మరొకటి కాదనేది. అంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు అంటే దేనికి అధికారం ఇచ్చారు? 62 మంది ఎమ్మెల్యేలు ఇస్తే 62 మందితో పరిపాలించమన్నారు. అంతేగాని ముందు నీ ఎజెండా పక్క నువ్వు ఉద్యమ కాలంలో మాలాంటి వాళ్ళందరం మీలా అందరం కలిసి కొట్లాడిన తెలంగాణలో మనం అన్నది నిధులు నియామకాలు నీళ్లే. అరవింద్ కుమార్ గౌడ్ అన్నట్టు ఈరోజు ఆ ప్రాధాన్యతలు పక్కకు పోయి ఓ ఎర్రగడ్డ ముందుకు వస్తుంది, లేదా షికాగో ముందుకు వస్తుంది, జిల్లాలు ముందుకు వస్తాయి. రేపు పొద్దున మన కాస్త గట్టిగా మాట్లాడితే నీళ్ల గురించి అది తీసి ఇంకో ప్రపోజల్ ఆయన. ఆ ప్రపోజల్స్ లో మనం అనుకోవడమే తప్ప అసలు ఎజెండా పక్క పెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యూహకర్త. సో ఇది కరెక్ట్ గా అంటున్నా నేను. మీరు ప్రాక్టికల్, నేను అందుకే రామచంద్రరావు రిక్వెస్ట్ చేశారు, దయచేసి చేశారు జిల్లాలు. మీరు అధికారుల చేతిలో జిల్లాలు పెట్టకండి. ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాడు ఏ పార్టీ వాడనే కానండి, సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళకి అధికారులు ఇవ్వండి, సర్వాధికారులు ఇవ్వండి. కొత్తగా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయండి. నువ్వు బీజేపీ నువ్వు దేశంలో ఇంకో దగ్గర చేసినావా, నువ్వు అధికారంలో లేవా అంటే అది అన్యాయం. అది నేనది నువ్వు ఇక్కడ తెలంగాణ తీసుకొచ్చింది బంగారు తెలంగాణ మారుస్తాను, ఆ తెలంగాణ ఆదర్శవంతంగా దేశానికి చూపిస్తాను, నాది ధనిక రాష్ట్రం అన్నావు, అసలు నిధులే అవసరం లేని పరిస్థితి స్టేట్మెంట్ అయింది. అట్లాంటి తెలంగాణలో ఇట్లా మాట్లాడితే ఇట్లా చేస్తే ఎట్లా? ఇంకోటి డైరెక్ట్ ఈ రోజు బీజేపీ గురించి ఆయన రెఫర్ చేశాడు కాబట్టి చెప్తున్నాను. మీరేం చేస్తున్నారంటే మరి డైరెక్ట్ పంచాయతీలకు నిధులు కూడా రిలీజ్ చేసింది కదా గవర్నమెంట్. మీరు మధ్యలో వాళ్ళకి అధికారాలు ఇవ్వట్లేదు, డబ్బులు ఆ నిధులు కూడా రిలీజ్ చేయకపోతే అది డైవర్ట్ చేసి సిటీలో 99 మందిని 100 మంది దాపు ఎన్నుకుంటే వాళ్ళకి 100 రోజుల ప్రణాళిక ఇస్తేవి, అది ఇంప్లిమెంట్ చేయకపోతే ఆఖరకు నువ్వు షికాగో చేస్తా అంటే ఇది వెనిస్ అయి కూర్చుంది. వెనిస్ లో రోడ్డు వేసి ఉండవు, వాటర్ వేసే బోట్లు వేసుకుని తిరగాల. హైదరాబాద్ బోట్లు వేసుకుని తిరిగే పరిస్థితికి ప్రియారిటీస్ గవర్నమెంట్ ఈ జిల్లాల్లో శాస్త్రీయత లేదనేది మనం అసలు మొదలు దీని అంశాన్ని కన్ఫ్యూజన్ లో నెట్టింది ఫస్ట్. అంటే వాళ్ళే లీక్లు ఇచ్చి 24, 23, 16, 18. ఇప్పుడు ఒక అంశం దిలీప్ గారు చెప్పింది కూడా పాయింట్ కరెక్ట్ ఉంది. ఇక్కడ అధికారులకు ఇప్పుడు అధికారాలు దఖలుపరిచే పరిస్థితి వచ్చింది. అంటే జిల్లాలో అసలు మంత్రివర్గంలో ఉండే మంత్రులు ఇలా జిల్లాలో 18 మంది మంత్రులు, మొత్తం ముఖ్యమంత్రిని కలుపుకుంటే జిల్లాలు 31. అంటే చాలా జిల్లాలకు మంత్రులు లేని పరిస్థితి ఉంటుంది కదా. అంటే వాళ్ళ కలెక్టర్లకు అప్పచెప్తారు. అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటే వాళ్ళని ఏం పట్టించుకోరు. ఇవాళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని నమ్మితే వాళ్ళ ఎమ్మెల్యేలకు అప్పచెప్తారు, లేకుంటే కలెక్టర్లకు చేసేస్తారు. కాబట్టి ఈ అధికారులు మొత్తం కార్యకర్తల లాగానే వ్యవహరిస్తున్నారు. అయితే మేము ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ మీరు శాస్త్రీయత లేదు, ఒక 4 జిల్లాల తర్వాత ఒత్తిళ్లలోకి ఇచ్చేసారు. కేశవరావు గారి కమిటీలో 4 జిల్లాల కోసం కమిటీ చేసినారు. ఆయన 31 జిల్లాలు ప్రపోజ్ చేసాడు. ఆయన 31 జిల్లాల అంశం తీసుకున్నాడు. అది వీళ్ళే చెప్తున్నాడు. మళ్ళీ అంటే కేశవరావు గారి కమిటీ ప్రకారం 31 జిల్లాలు చేసేస్తున్నామని చెప్తున్నాడు. మళ్ళీ కేశవరావు గారికి ఏమైనా కోరితే ఇంకా 2-3 ఇచ్చే అవకాశం ఉందని కూడా మాట చెప్పారు. అంటే ఇక్కడ ఏ మాత్రం కూడా ఒక పద్ధతి, దీనికి ఒక శాస్త్రీయ విధానం లేదు అని మేము చెప్పడం అనేక ఉదాహరణలు చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీ. కానీ ఒకటేంటంటే ఇప్పుడు అరవింద్ కుమార్ గారు చెప్పినట్టు ఈ ఒక ప్రజాస్వామ్య పద్ధతి కాకుండా ఒకే ఒక్క వ్యక్తికి వచ్చిన ఆలోచన, ఆ వ్యక్తికి ఉన్న రాజకీయ ప్రయోజనాలు, అవసరాల దృష్ట్యా ఇక్కడ జిల్లా నిర్ణయం మేము పదే చెప్పినాం. అన్ని వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసారు. ఇప్పుడు రేపు జరగబోయే పరిణామాలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. లాభ నష్టం కూడా వాళ్ళు. సారీ టు ఇంటర్ఫియర్. ఒకే ఒక పాయింట్ వారు రామచంద్రరావు అందరినీ కలిపి సమాధానం చెప్పే ముందు అసలు ఆయన తను చెప్పిన ఒక కమిటీ వేసిన, ఈవెన్ క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన ఆయన చెప్పేది వింటాడండి. ఫిట్మెంట్ సందర్భంలో వారికి వచ్చేందుకు సంతోషిస్తున్నాడు 43%. క్యాబినెట్ సబ్ కమిటీ ఏమని రికమెండ్ చేసింది నీకు? 41, 42 ఏమన్నది. దానికంటే అదనంగా 1% ఇచ్చేస్తాడు. ఇక క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు, మంత్రి ఎందుకు? ఆయన అలవాటు అది. ఒక కమిటీ వేయడం, అది చెప్పింది పక్క పెట్టి తను తోచింది చేయడం. అంటే అరవింద్ గారు అంటే జనరల్గా ఇంతకుముందు రామచంద్రరావు గారు అంటూ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఓకే, కేసీఆర్ గారిని మనం అందరం అభినందించాం. తెలంగాణ సాధించినటువంటి ఏకైక ముందు జరిగి అందరిని కలుపుకొని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఎప్పుడు కూడా ఆయనకు చరిత్రలో నిలిచిపోతాడు. మనం అభినందిస్తాం. వారు చెప్పినటువంటి ఉద్యమ కాలంలో చెప్పినటువంటి కానీ, ప్రభుత్వం వచ్చినటువంటి చెప్పినటువంటి కానీ వాగ్దానాలు ఏవి కూడా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు ఒక్కడి క్యాంప్ ఆఫీస్కి పోయాడు అనుకోండి, ఇదే వీళ్ళు హైదరాబాద్ డెవలప్ చేసింది చూడండి నేను చేపిచ్చేస్తాను, 3 ఏళ్ళు అయింది. ఈరోజు ఏ రోడ్డుకు పోయినా ఎక్కడ పోయినా ఇంతకుముందు ప్రభుత్వాల గురించి మాట్లాడారు కదా, ఆ ప్రభుత్వాలు ఎట్లున్నాయి, ఇప్పుడు అందరు రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎట్లున్నాయి ప్రజలే చూసుకోవాలి. నేను అంటే విమర్శ కాదు, కానీ 10% మాత్రమే ఒక్క నిమిషం నేను చెప్పిన ఏ విధంగా మున్సిపాలిటీలో యాక్చువల్గా బలం లేనటువంటి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు నమ్మి ఈ యొక్క హైదరాబాద్ మహానగరం చేస్తారు, అధికారంలో ఉన్నారు అని చెప్పేసి మీకు అనుకూలంగా ఓట్లేసి మేయర్ కానీ మున్సిపల్ మంత్రిగా మీ యొక్క నాయకుడు కొడుకే వచ్చాడు. నిజం కూడా మేమందరం అనుకున్నాం చాలా బాగా జరుగుతుంది హైదరాబాద్ అనుకున్నాం. జరిగిందా? మొన్నటి పరిస్థితి ఏంటి? ఒక్కటి
ఇది మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. పక్క రాష్ట్రాలతో మనం పోల్చడానికి లేదు. అది మిగులు లేదు, వాళ్లకు లో బడ్జెట్. మనకు మిగులు బడ్జెట్ ఉంది. రాష్ట్రంలో రాష్ట్ర అవతరణ ఇప్పటి నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు అప్పు తెచ్చారో ఈ రాష్ట్రానికి, ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రభుత్వం అంత 70,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. అంటే మిగులు బడ్జెట్, అప్పు ఏంటి, మొత్తం ఇన్నేళ్ల అప్పు ఒకటే 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తెచ్చి ఎక్కడ అభివృద్ధి చేసింది, ఏ గ్రామంలో గ్రామ పంచాయతీ కట్టింది, ఏ గ్రామంలో ఏ వెల్ఫేర్ ఏం చేస్తున్నారు. ముస్లింలకు మైనార్టీలకు 12% ఇస్తామంటారు. 12% ఏంటంటే రంజాన్ నాడు పోయి వాళ్ళకు బట్టలు ఇవ్వటం, వాళ్లకు భోజనం పెట్టడం, బిర్యానీ పెట్టడం. ఓకే, అది చాలా సంతోషమైనటువంటి విషయం. ఒక బీదలకు అన్నం పెట్టినా బట్టలు ఇచ్చినా ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించరు. అంటే ఆ యొక్క వాళ్ళకి అసలు కాన్సెప్ట్ ను పక్కకు పెట్టేసేసి వాళ్ళ యొక్క అనుకూలతను తీసుకొని రాజకీయాలు చేయండి. మీది రాజకీయ పార్టీ, అధికారంలోకి వచ్చిన వద్దంటలేము. కాకపోతే మీరు మీ చరిత్ర ఏంటి, ఒక్క రోజులో రాష్ట్రంలో ఉన్న జనాభాని చేసినటువంటి చరిత్ర మీకుందే. సర్వే మీ సర్వేలన్న చరిత్రలు ఉందే, మీకంత యంత్రాంగం ఉందే. మరి మీరు శాస్త్రీయంగా చేసినామంటున్నారు. ఎక్కడ శాస్త్రీయంగా చేశారు, ఎప్పుడు శాస్త్రీయంగా చేశారు, ఎంత విస్తీర్ణం ప్రజలకు వదిలేశారు. మీరు ఎందుకు వినాలి ప్రతిపక్షాలు చెప్తే? మాది అధికారం ఉంది మేమే అంటారే. మీరు ప్రతిపక్షాలకు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిపక్షాల్లో భాగస్వాములు, ప్రజలే వాళ్ళు కూడా. రాజకీయ పార్టీ అయిన తర్వాత ప్రజలుగా ఒక్క నిమిషం అండి. ఈ మిగులు బడ్జెట్, ఈ అప్పులు ఎక్కడ కూడా మనకు ఆ అభివృద్ధి కనిపిస్తలేదు. మేము ఒక రాజకీయ పార్టీ కంటే కూడా సోషల్ మూవ్మెంట్ లో బతికినోళ్ళం కాబట్టి బాధ అనిపిస్తుంది. తెలంగాణ వస్తే నిజంగా బంగారు తెలంగాణ వస్తుంది. మాలాంటోళ్ళం కూడా ఏమనుకున్నామంటే నిజంగా ఒక ఉద్యోగం వస్తుండొచ్చు, ఎంతమంది ఆశపడుతున్నారు. ఈ అమరవీరులైనటువంటి వాళ్ళ త్యాగాలకు నిజంగా ఫలితం దక్కుతుండొచ్చు. మన తెలంగాణ వచ్చింది, మన రాష్ట్రం వచ్చింది. హైదరాబాద్ లో మనకు సగం బడ్జెట్, ఈ యొక్క రాష్ట్రంకి వచ్చే బడ్జెట్ ను మనం క్రియేట్ చేసుకోగలిగినాం. ఇవన్నీ కూడా హిస్టరీస్ ఉన్నాయి. దీన్ని మీరు విమర్శగా తీసుకోకుండా నిజంగా చెప్పాలంటే శాస్త్రీయంగా చేస్తే ఒక దాని మీద కట్టుబడి ఉండాలి. మీరు ప్రతిపక్షాలు ఎన్నిసార్లు పిలిచారు, ఎప్పుడు మీరు చర్చించారు, ఏ జిల్లాలు చర్చించారు? గ్రామం యూనిట్ గా, గ్రామ ప్రజల యూనిట్ గా మీరు ఒక చర్చను తీసుకొచ్చి ఇంత పెద్ద మార్పు చేస్తున్నప్పుడు దానికి సరైనటువంటి సమయం ఇచ్చి శాస్త్రీయంగా ఇస్తుంటే మిమ్మల్ని అభినందించేవాళ్ళము, అభినందిస్తాము, ఇప్పటికైనా అభినందిస్తాము. కానీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు ఇది లాభం పోయి నష్టం జరగకూడదు అనేది మా ఆలోచన, అంతే. ఒక్కటే దాన్ని కూడా కలిపి చెప్పండి. నేను నిన్నటికి ఆయన భద్రకాళి టెంపుల్ పోయి 3.5 కోట్లతో కిరీటం ఇచ్చి వచ్చాడు. చాలా సంతోషం, మంచి పని చేశాడు సీఎం గారు, అందరం ఒప్పుకుందాం. రిటర్న్ లో ఆయన వస్తున్నాడట, వరంగల్ బయలుదేరిండట. ఏ ఊరు ప్రజలు ఆ ఊరు పక్కకు నెట్టేసి, నేను రోడ్డు పక్కకు ఎప్పుడు చూడలేండి నా ఇంత పొలిటికల్ లైఫ్ లో అధికారిగా, ఆ పక్కకు నెట్టేసి 1 అవర్ నిలబడ్డామండి సీఎం పోవడం కోసం. ప్రజలు అంటున్నారు పోయేటోడు సీఎమా హిట్లరా అని. ఎన్నడూ జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ హావ్ సీన్ ఒక సీఎం కోసం అన్ని ఊర్ల ప్రజలు పక్కకు నెట్టేయడం. ఆయన బయలుదేరాడు వరంగల్ హిట్లర్. నేను అనేది ఏంటంటే దిలీప్ గారు కేసీఆర్ గారితో కొంతకాలం ఉన్నాడు కాబట్టి కోపం తాపం ఆయన మీద ఉండొచ్చు. నేననే పద అన్న మళ్ళీ మధ్యన వద్దు, నేననే పద. మీరు చాలా జాగ్రత్తగా వ్యక్తిగతంగా లోపలికి పోయి అంటున్నా కూడా నేను కామెంట్ చేయట్లేదు. నేను అనేది ఏంటంటే మీరు ముగ్గురు కూడా మొదటి నుంచి చెప్తున్నా, వ్యక్తిగత అభిప్రాయాలు ఏమన్నా ఒక రాజకీయ పార్టీకి ప్రతినిధులు. మీ రాజకీయ పార్టీని ప్రశ్నించకుండా ఎదురోడు ఉండాలి, నేను ప్రశ్నిస్తేనే జవాబు చెప్పాలంటే అది అహంకారం. అంటే అది కరెక్ట్ కాదు. నిన్ను కూడా ప్రశ్నిస్తారు. ఉదాహరణకు సిపిఎం పార్టీ నుంచి ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతినిధి వర్గాన్ని బెంగాల్ పంపించాడు. ఎందుకని వీళ్ళ పాలన ఎట్టుందో చూసిరాని ఇక్కడ విమర్శిస్తున్నారు పెద్దగా అని. ఆ పాలన తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి మొత్తం చెప్పారు. తప్పదు కూడా, ఎందుకంటే నువ్వు విమర్శిస్తున్నప్పుడు అధికారంలో నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నిస్తారు. ఒక నిర్ణయం చేసి వెనక్కిపోవడమే కనుక రాచరికమైనట్లయితే భూసేకరణ చట్టంలో 2 సెక్షన్లను తీసుకొచ్చి మెజార్టీ లేకపోతే ఆర్డినెన్స్ పట్టుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి ప్రజల వ్యతిరేకత వస్తే విత్డ్రా అయ్యారు. విత్డ్రా కావడం తప్పేం కాదు. వెనక్కి అంటే మీరు చేసింది అంతకుముందు మోడీ రాచరికం చేశాడు అందామా అన్న, నేను అనే పదవి మోడీ రాచరికం చేసిన అందామా. ఇప్పుడు కేసీఆర్ గారు శాస్త్రీయత లేదు, ఆందోళనకు నొగ్గేసి ఒక జిల్లా ఇచ్చేశాడు, అది శాస్త్రీయత లేదు కదా అన్నప్పుడు మీరు అంత అశాస్త్రీయంగా చేశాడంటే మోడీ గారిని రాజుగా మీరు అంగీకరిస్తారా ఇప్పుడు? అంటే నేను అనేది ఏంటంటే విమర్శని ఎదురు వాళ్ళు మీరు చేసేవాళ్ళు మన దాంట్లో కూడా ఏమైనా ఉందా అని కూడా చూడక తప్పదు. అది ఆ విషయం చూసుకోవాలి మనం. నేను అనేది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు విమర్శించండి, కానీ మీరు ఇంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళు ఆ విమర్శలు రాకుండా ఉండవు అని చెప్పడానికి నేను చెప్పేది కూడా. నేను మరొక విషయం కూడా చెప్పేది ఏంటి అంటే ప్రజలలో
ప్రజలలో చేస్తున్న పథకాల గురించి మీరు చెప్తున్నారు. నేను అనుకుంటున్నా ఇలా గర్వంగా ప్రాజెక్టుల విషయంలో, నీళ్ల విషయంలో, ప్రధానంగా చెరువులు, మిషన్ కాకతీయ విషయంలో ప్రజలు ఇలా మామూలుగా స్వీకరిస్తలేరు. ప్రజలు కాదు, ఈ పార్టీల క్యాడర్ కూడా ఒక పండుగ, బతుకమ్మ పండుగ లాగా అన్ని పార్టీల క్యాడర్ పోయి మిషన్ కాకతీయలో చేసిన పరిస్థితి ఉంది. అదే మట్టిని తీసుకొచ్చి పొలాల్లో పోసుకునే పరిస్థితి కూడా కనపడుతోంది. మనం మన క్యాడర్ దగ్గర కూడా పోకుండా ప్రజల దగ్గరికి పక్క పెట్టండి, మన క్యాడర్ దగ్గర కూడా పోకుండా మాట్లాడడం అనేది ఎలా కరెక్ట్? అది నేను అదే చెప్తాను అన్న. మిషన్ కాకతీయ నువ్వు పరిపాలించిన 24 సంవత్సరాలలో చెరువు తెగడానికి కూడా కాదు, అసలు ఆ ఉండడానికి ఉంటే కదా నీకేమన్నా అక్కడ ఒక కనీసం మన లింకు చెరువులలో 12 చెరువులు మీరు చక్కగా మాట్లాడుతున్నప్పుడు నేను సోమేశ్వర్ గారు మిషన్ కాకతీయ ఇప్పుడు నువ్వు కట్టిన 35 లక్షల ఇళ్లలో ఒక ఇల్లు కనపడతలేదు ఇక్కడ. ఎదుటి ప్రశ్నించినట్టు తప్పు అవుతుంది. నువ్వు ఎలా ఉంటావు? నువ్వు మాట్లాడు అంటే ఆయనతో మాట్లాడించండి సార్, వెళ్ళిపోతాం, మాట్లాడించండి. ఎందుకని మాట్లాడేదాన్ని పబ్లిక్ మీటింగ్ బహిరంగ సభలో మమ్మల్ని పిలిచారు ఇక్కడ బహిరంగ సభలో మాట్లాడుకోమని కాదు. నువ్వు కాంగ్రెస్ ఇప్పుడు మాట్లాడినారు సార్. హైదరాబాద్ నగరాన్ని అలా కామెంట్ చేసావు. నువ్వు ఈ హైదరాబాద్ నగరాన్ని కడుపుతో తిప్పలు పడడానికి కారణం నువ్వు కాదా? ఇవాళ పురిటి నొప్పులు పడుతుంది హైదరాబాద్ నగరం. దాన్ని బాగు చేసినప్పుడు ఖచ్చితంగా బాధలు ఉంటాయి. ఓ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు తిరిగి ముళ్ళు తీస్తున్నప్పుడు ఖచ్చితంగా కుచ్చే తీయాలి దాన్ని. ఈ బాధను చూపెట్టి నువ్వు గుచ్చలేదా అంటే ఎందుకు గుచ్చుతున్నారు? నువ్వు గుచ్చిన ముళ్ళు తీయడానికి గుచ్చుతా ఉన్నారు. ఇవాళ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో మీరు చేసింది పక్కకు పెట్టేసి ఈ 2 సంవత్సరాల కాలంలో ఇలా మెట్రో లైన్ వేస్తున్నామండి. దాని పక్కన మనం కొన్ని ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నారు. ఆ ప్రాబ్లం మెట్రోలో అయ్యేంత వరకు ప్రాబ్లం కనపడుద్ది. ఈ ప్రాబ్లం చూపెట్టి అది లేదని చెప్తే ఎలా కలుస్తుంది? ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా ఓ మంచి పని జరిగేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నీ పండంటే బిడ్డను కానాలంటే తల్లి పురిటి నొప్పులు పడాలి సార్. వీటిని చూపెట్టి నువ్వు వ్యతిరేకంగా ప్రజలకు పోతే ఎలా? నేను అనే పదవి ఏంటంటే స్పష్టంగా ప్రతిపక్షాలు కూడా మీకు పాత్రనిచ్చింది, ఆ పాత్రను వహించండి. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు తప్పుగా చెప్పండి, వ్యక్తిగతంగా పోకండి. మీరు ఖచ్చితంగా మీరు ప్రజలలో ఉండండి. ప్రభుత్వం వ్యతిరేకం చేస్తే ప్రజలకు చెప్పేయండి, మీరు అధికారులు రండి, తప్పు కూడా కాదు కదా. నేను అనేది ఏంటంటే ప్రతిపక్షం సరిగ్గా పాత్ర లేదు. ఒకటండి, వీళ్ళు అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా దేనికి సమాధానం ఇవ్వలేదు. కౌంటర్ అటాక్ అనేది నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. నేను చాలా మంచి శ్రోతని. ఒకటే శ్రోత కాదు లేదు. ఇప్పుడు చెప్పిన మేము అడిగింది ఏంటిది? జిల్లాల అంశం మనం టేకప్ చేసినాం, మాట్లాడుతున్నాం. జిల్లాల అంశంలో శాస్త్రీయత లేదు అని ఇప్పుడు నేను చెప్పిన, నిన్న మా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆయన దానికి జవాబు లేక ఆయన కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. అయితే నేనేమంటున్నా, అది కాదు మీరు చేయాల్సింది. మీరు ప్రతిపక్షాల యొక్క వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని ప్రతిపక్షాల యొక్క విజ్ఞప్తులను, ప్రజల యొక్క విజ్ఞప్తులను పరిగణలోకి మీరు తీసుకోలేదు. ఇంత హడావిడిగా దసరా నాడు కాబట్టి దీపావళి నాడు చేయండి, లేకుంటే ఇంకా సంక్రాంతికి చేయండి జిల్లాలో. అంటే మీరు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మా జిల్లాలో నిన్న చేసిన హడావిడి చేసిన జిల్లాలో ఒక మండలంలో 13,000 జనాభా, ఒక మండలంలో 92,000 జనాభా. వినండి, అంటే మీరు ఎక్కడ పరిపాలనా సౌలభ్యం కోసం చేసినట్టు. ఒక మండలంలో 13,000 90,000 చేంజ్ లేదా? అంటే ఇటువంటి చాలా తప్పులు జరిగినాయి. అయితే మీరు కొంత సమయం తీసుకుంటే ఇది మీకు సక్రమంగా జరిగేది. అయితే సమయం ఎందుకు తీసుకోవాలంటే మీకు అనేకమైన సమస్యలు ఇక్కడ, మీ సమస్యలు అనేకం ఉన్నాయి ఇక్కడ. అయితే జిల్లాల సమస్యలు తెచ్చి ప్రజల ముందు పెట్టి చర్చ ఆ వైపు మీ ఆలోచన మేము చెప్పినాం. అది వ్యక్తిగతం ఎలా అవుతుంది? మేము చేసిన విమర్శ వ్యక్తిగతం ఎలా అవుతుందో ఒకసారి చెప్పాలి. వ్యక్తిగత విమర్శన శాస్త్రీయత లేదు అంటే వ్యక్తిగత విమర్శన. ఈ కౌంటర్ అటాక్ కరెక్ట్ కాదు, ఇది ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. రాచరికము రాజులు చెప్పాను తప్ప ఇంకొక మాట చెప్తున్నాను. ప్రతిపక్షాలను పిలవాలంటే ప్రతిపక్షానికి ఒక పార్టీకి ఒక నిర్ణయం ఉంటే కదా సార్. మీ దాంట్లో 100 నిర్ణయాలు తీసుకుని వస్తుంటే 100 మంది ఎవరిని పిలవాలి, ఎవరితో మాట్లాడాలి? ఇక్కడనేమో నువ్వు వచ్చి ప్రతిపక్షంలో కూర్చుంటావు, అక్కడ పోయో కాంగ్రెస్ వాళ్ళు ఆందోళన చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఆందోళన చేస్తారు. ఎందుకు పిలవాలి? పంచాయతీలు పెట్టించి వినండి సార్, మొత్తం అంటారు, మళ్ళీ మీరే మాట్లాడదాం ఇవన్నీ అంటారు. పంచాయతీలు పెట్టించింది మీరే, కన్ఫ్యూజన్ మీరే. ఎదురు పార్టీని పంచాయతీలు పెట్టకపోతే బాగుండాలి, సుఖంగా ఉండాలి, అధికారం ఉండాలని కోరుకుంటామా సార్? నువ్వు పాడైపోవాలనే కూర్చుంటావు, నీ పార్టీ నాశనం కావాలనే కోరుకుంటావు, అధికారం ఉండాలనే కోరుకుంటావు, 20 ఏళ్ళైనా కోరుకుంటావు, నీ పార్టీ బాగుండాలి, అధికారం నీ పార్టీలో స్వచ్ఛత లేదు, ఒక నిర్ణయం లేదు, ఒక ఏకాగ్రం లేదు, నిన్ను పిలిచి కూడా లాభం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు. ఇది ఇవాల్టి మన మార్నింగ్ లైవ్ షో.